ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ రెక్కల కింద భద్రపరుచుకుని మమ్మల్ని ప్రేమించి నీ శ్రేష్టమైన నామములో, నీ కృపగల నామములో మమ్మలను సిద్ధపరిచి మమ్మలను బలపరిచిన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, నువ్వు గొప్ప దేవుడవు, సర్వాధికారి దేవుడు నాయన. నీ ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నింపండి. నీ సన్నిధిలో మేమందరము కూడా నిలిచుండే కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. కొన్ని నిమిషాల దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధిలో మనందరూ సిద్ధపరిచిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్ చెబుతాం అందరూ కూడాను. చూడండి, దేవుడు మనలను అందరిని సిద్ధపరిచి మనల్ని బలపరిచి మనందరి మీద తన ఉద్దేశాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మకముగా ఎవరైతే జీవిస్తారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకం అనేది దేవుడు మనకిచ్చిన కృప. ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో వారి కోసమే దేవుడు వెదుగుచున్నాడు అని దేవుని వాక్యం ఎందుకు మనకు నేర్పుతుందంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకముగా తన బిడ్డలు ఉండాలని, నమ్మకముగా జీవించాలని, నమ్మకముగా ఎవరైతే నడవగలుగుతారో వారి మీద మెండైన దీవులు ఉంటాయని ప్రభించిన మాటలు. చూడండి, అని ఇచ్చిన మాటలు సామెతలు 28వ అధ్యాయము 20 వచ్చినని మనం చదవగలిగితే, నమ్మకమైన వారి మీద మెండుగా దీవులు కలుగును అన్నాడాయన. చూడండి, సామెతలు 28వ అధ్యాయము 20 వచనము, నమ్మకమైన వారి మీదకి దీవులు మెండుగా వచ్చును, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో దేవుని మందిరములో, ఎవరైతే దేవుని మందిరములోకి వచ్చి దేవునికి అనుకూలముగా ఎవరైతే నడవగలుగుతారో వారి మీద మెండుగా దీవులు ఉంటాయన్నాడు ఆయన. చూడండి, దేవుడిచ్చిన మాటను మనం ఎందుకు గమనించాలంటే, ఆశీర్వాదమైన దేవుడు మనకి ఇచ్చాడు. మొదట ఈ ఆశీర్వాదము దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడంటే, నమ్మకముగా జీవించాలని, ఈ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి మనము ఎవరైతే నమ్మకముగా ఉండగలుగుతారో వారి కుటుంబాలు, వారి బిడ్డలు దీవించబడతారు. దేవుడు చేసిన మేలుని ఎప్పుడైతే మనం తలంచుకోగలుగుతామో అది మన కుటుంబాలకు ఆశీర్వాదం అన్నాడు ఆయన. అదే మాట మనం గమనించగలిగితే చూడండి, 28వ అధ్యాయంలో మనము 13 వచ్చిన మనం చదవగలిగితే, అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందగలుగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదం కోసం మాట్లాడుతున్నాడు, తన బిడ్డలో నమ్మకం ఉండాలని కోరుతున్నాడు. ఎవరైతే నమ్మకం ఉండగలుగుతారో వారి కోసం ఎదుగుతున్నాడని చెబుతున్నాడు ఆయన. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లే అవకాశం లేదు. దాన్ని విడిచిపెట్టిన వాడే దేవుని కనికరాన్ని పొందుతాడు. మొదట దేవుని మందిరములో మనందరము కూడాను కనికరం పొందాలని, వర్ధిల్లాలని, మన కుటుంబాలు దీవించబడాలని, అన్ని విషయాలు మన అభివృద్ధి పొందాలని, అలాంటి వారి కోసము దేవుడు ఎదుగుతున్నాడన్నమాట వాస్తవం. ఆయన అంటాడు చూడండి, ఇచ్చిన మాటను గమనించగలిగితే రెండో మాటగా ఆయన ఇచ్చిన మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 వచ్చినాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, ఆయన ఇచ్చిన మాటలను మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 వచ్చినని మనం కూడా చదువుదాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు చూడండి, దేవుని వాక్యాన్ని మనము గమనించగలిగినప్పుడు నమ్మకముగా మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో, నమ్మకముగా ఎప్పుడైతే మన జీవితాలను దేవుని మందిరంలో పెట్టగలుగుతామో, ఏమంటున్నాడు ఆయన గమనించగలిగినప్పుడు, నమ్మకమైన వారి మీదకు మెండుగా దీవులు కలుగును. మొదట చూడండి, దేవుడిచ్చిన మాటను మనము గమనించగలిగినప్పుడు, యేసయ్య ఇచ్చే మాట ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం గమనించగలిగినప్పుడు ఏమని చెప్తున్నాడు, అతన్ని యాజమాన్యుడు
బలా నమ్మకమైన ఒక మంచి దాసుడా, నువ్వు కొంచెములోనే నీవు నమ్మకముగా నీవు ఉన్నామదట. కొంచెములోనే దేవుడిచ్చిన సమయము అవ్వచ్చు, దేవుడిచ్చిన కృప, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నమ్మకముగా మనం ఉండగలుగుతామో, దేవుడు అని చూడండి, కొంచెములోనే మన నమ్మకముగా ఉండాలి మొదట. కొంచెములోనే చూడండి, ఈ కొంచెములో మనం ఎందుకు నమ్మకం ఉండాలంటే, మన జీవితం అంతా లోకానుసారంగా బ్రతికాము, కానీ ప్రభువు నమ్ముకున్న కాంచి మనము ఈ కొద్దిపాటి జీవితము, ఈ కొద్దిపాటి సమయంలో ఎలా ఉండమని చెప్తున్నాడు, నేను నమ్మకముగా మనము ఉండాలి మొదట. ఈ నమ్మకం మనల్ని ఏం చేస్తుంది అని ఒకసారి ఆలోచన చేయగలిగితే, చూడండి ఏమంటున్నాడు చూడండి, నమ్మకమైన ఒక మంచి దాసుడా, నువ్వు కొంచెములైన నమ్మకముగా ఉన్నావు కనుక నువ్వు అనేక వాటి మీద నిన్ను నియమించుచున్నాను. అంటే ఈ కొంచెములో ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో, ఆ నమ్మకం ఏం చేస్తుంది, అనేకమైన వాటి మీద దేవుడు మనలను పెట్టగలుగుతాడు. నమ్మకం అనేది దేవుడు మనకిచ్చిన కృప. చూడండి, ఈ నమ్మకంలో మనం ఎలా ఉండాలి చెప్పన, ఒక మంచి దాసుని వలె దేవుని సన్నిధిలో ఉండగలిగి ఉండాలి. ఒక మంచి దాసుని వలె, ఒక మంచి దాసురాలు వలె ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఈ కొంచెములోనే ఏం చేస్తాడు, నమ్మకాన్ని దేవుడు మనకు ఇస్తాడు మొదట. అంతేనంటాడు చూడండి, దేవుని మందిరములో చెప్పినప్పుడు నమ్మకత్వానికే మొదట. నమ్మకముగా ఎవరైతే జీవించాలని కోరుతున్నారో, ఎవరైతే నమ్మకముగా నడవాలని కోరుతున్నారో, దేవుడు అలాంటి వారిని ఎదుగుచున్నాడు. అలాంటి వారి కోసమే ఆయన తన బిడ్డలుగా కావాలని కోరుతున్నాడు. అందుని ప్రభు ఇచ్చిన మాట మనం గమనించగలిగితే, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నమ్మకత్వం అనేది దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు మనకు కావాలని కోరుతున్నాడు చెప్పన, తన బిడ్డలు కూడాను నమ్మకముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నమ్మకత్వమే. ప్రభు సన్నిధికి వచ్చాము, నమ్మాలి మొదట. ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు, నా జీవితంలో ఉన్నతముగా దీవిస్తాడు అని నమ్మినప్పుడే కదా మన జీవితంలో ఆశీర్వదించబడేది. ఆయన అంటే చూడండి, సంఖ్యాకాండములో మనము చూడగలిగితే 12వ అధ్యాయం మనము 7వ వచనానికి వెళ్దాం. చూడండి, దేవుడు మన పట్ల సాక్ష్యం ఇస్తాడు మొదట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు నా ఇల్లంతటిలోనికి నమ్మకమైన వాడును. చూడండి, మోసే గురించి మాట్లాడుతున్నాడు. అతడు నా ఇల్లంతటిలోనికి నమ్మకమైన వాడు. ఇల్లు అంటే దేవుని రాజ్యానికి సంబంధించినది. ఇల్లు అనగా దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. దేవుడు మోసేకి ఎంతమంది అయితే అప్పగించాడో, మోసేకి దేవుని పని విషయంలో నమ్మకముగా ఉన్నాడు, నమ్మకత్వాన్ని చూసుకున్నాడు. అతని గురించి మాట్లాడుతుందండి, అతడు నా ఇల్లంతటిలోనికి నమ్మకముగా ఉన్నాడు. అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మొదట. దేవుడు మనందరి పట్ల ఒక్కొక్క సాక్ష్యము కలిగి కావాలని కోరుతున్నాడు. అలాంటి సాక్ష్యం మన జీవితంలో ఎందుకు పొందాలి చెప్పన, ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందటానికి మొదట. దేవుని నమ్ముకున్న బిడ్డలు దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు. వారు నమ్ముకున్న బిడ్డలను భూమి మీద ఉన్నతంగా ఆస్వాదించబడ్డారు అని ఒక ఆశీర్వాదానికి దేవుడు ఇచ్చేది మాట ఏంటి చెప్పన, దేవుడు మనల్ని చూసి సంతోషించేలాగా. అంతేగాని ప్రభు అంటే చూడండి, నీ తలక పైకి ఎత్తువాడే కానీ కిందకి ఎత్తువాడను కాను. మనను పైకి ఎత్తాలని కోరుతున్నాడు, మనం పైకి లేపాలని కోరుతున్నాడు. ఆ లేపనప్పుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడని చెప్పిన, యాజమానుడు సంతోషించినట్లుగా మనము బ్రతకాలి మొదట. ఆయన సంతోషంతో పాటు ఏమంటున్నాడు చూడండి, ఆయన ఇచ్చిన మాటను, అతడు నమ్మకముగా ఉన్నాడు. ఏ నమ్మకం? దేవుని ఇల్లంతటిలోనికి నమ్మకముగా ఉన్నాడు కనుక ఆ నమ్మకమైన సాక్ష్యాన్ని దేవుడు చెబుతున్నాడు. నువ్వు నమ్మకముగా ఉన్నావు అనుకో, నీకోసం సాక్ష్యం చెబుతాడు దేవుడు. నమ్మకత్వమే కదా దేవుని బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదము. నమ్మకాన్ని ఆస్వాదం మన జీవితంలో ఎందుకు చేసుకోవాలంటే, దేవుడు మనలను మన మీద బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత అంట నమ్మకముగా మనం కావాలని ప్రభు కోరుతున్నాడు. ఏ కుటుంబం అయితే నమ్మకముగా ఉంటుందో వారి కుటుంబాల మీదకి ఆశీర్వాదము, ఏ బిడ్డలైతే ఆశీర్వదించబడాలో ఆ బిడ్డలకు ఫుల్గా దీవెనలు ఇవ్వటానికి, ఆశీర్వాదంతో పాటు ఆశీర్వాదం మెండుగా రావటానికి నమ్మకమైన వారి మీదకి మెండుగా ఆశీర్వాదము వచ్చిన మొదట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట మనం చేయగలిగితే 2వ వృత్తాంతములు ఆయన ఇచ్చిన మాటను 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ వృత్తాంతములు 31వ అధ్యాయము 12వ వచనము ఆయన ఇచ్చిన మాటలు చూడండి.
వారు వాటిని సిద్ధపరిచి ఏమీయు అపహరింపకుండా ఏదిని అపహరించకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్టముగా తేబడిను వస్తువులను లోపల చేర్చిరి. లేవుడైన కొన్యాను వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షమీ అతనికి సహకారముగా ఉండెను. చూసారా, కొంచెములోనే నమ్మకత్వంగా ఉన్నాడు కనుక తనకి ఎలా ఉన్నాడంటే సహకారిగా ఉన్నాడు దేవుడు. చూడండి, దేవుని సన్నిధిలో మనము కలిగి ఉన్నది ఎందుకు తేవాలంటే దేవుడు మనల్ని దీవించి దానిని ఆశీర్దిస్తాడు. దేవుడిచ్చే కృప ఏది చెప్పన, ఆయనకి సహకారిగా నీవు కావాలని కోరుతున్నాడు. ఆయన పనికి సహకారిగా ఉండాలని. అక్కడ సహకారిగా ఉన్నప్పుడంట అది కొంచెములోనే వారి జీవితంలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు వాదట. అందుకని ప్రభు అంటే చూడండి, అలాంటి వారి మీద దేవుడు మనసు ఎక్కువగా ఉంటుందంట వాదట. అలాంటి వారి మనసు ఎక్కువగా ఉండి తన కుటుంబాలను దీవించాలని, తన కుటుంబాలను ఆస్వాదించాలని, తన కలిగినదంతటా కూడాను ఏదో 10వ భాగం ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో దాన్ని దీవించటం దేవుడు ప్రారంభించాడు. అంటే ప్రభు అంటాడు చూడండి, నమ్మకముగా అనే మాటను చూడగలిగితే, అనిచిన మాటను ఒకసారి మనం జ్ఞాపం చేయగలిగితే చూడండి, ఆయన అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అంటాడు చూడండి, క్రీస్తు నమ్మకత్వముగా సేవకుడిగా ఉన్నాడంట. నమ్మకత్వం కలిగి ఆయన మనకు సేవ చేస్తున్నాడు. ఎలాగో చేస్తున్నాడు? 1వ అధ్యాయము 7వ వచనము. ఎలా చేస్తున్నాడు? బాధలో సహాయం చేస్తున్నాడు మనకు. 7వ వచనము ఆయన ఇచ్చిన మాట మన ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుల వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడును అతడి ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎలా ఉన్నాడంటే నమ్మకత్వం కలిగి ఉన్నాడు, సాకారిగా ఉన్నాడు. తన ఆత్మ విషయంలో క్రీస్తుకు ఒక రాయబారిగా ఉన్నాడు. నీ నమ్మకత్వం మాకు తెలిపావు కదా అంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఏముండాలంట, ఇతరులకు చూసినప్పుడు నమ్మకత్వం కనిపించాలి. ఈ నమ్మకత్వం కలిగి జీవించాలి, నమ్మకత్వం కలిగి నడవాలి. దేవుడు మనకి ఇచ్చినదంతా నమ్మకత్వమే. నమ్మకముగా ఎవరితో ఉండగలుగుతారో వారికి సమస్తమును కూడాను దీవించబడతారు, వారు ఆస్వాదించబడతారు. అనిచిన మాట మనం గమనించగలిగితే ఆ మాట ఒకసారి కిందకి చదవండి ఒకసారి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారు ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారినై. చూడండి ఏమంటున్నాడు చూడండి, ఆయన చిత్తమును పరిపూర్ణతగా మేము గ్రహించిన వారైతే చూడండి ప్రతి సత్కార్యములోను సఫలపరుచును. చూడండి మళ్ళీ చదువుదాం. ప్రతి విషయములో కూడా, ఒకటి కాదు రెండు కాదు, అన్ని విషయాల్లో కూడాను మనం నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకటి కాదు, ఒక దాంట్లో ఉండి రెండు దాంట్లో కాదు, అన్ని విషయాల్లో ఎప్పుడైతే నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాడో నమ్మకత్వంతో పాటు ఆయనతో కలిసి నడవటం మొదట. అంతే ప్రభు అంటే చూడండి, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో నమ్మకము ఈ నమ్మకం ఎప్పుడైతే ఉండగలుగుతుందో, కింద చదవండి, సర్కారు విషయములోను సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఎలా పెట్టాలంటే అన్ని విషయాల్లోనూ సంతోషపెట్టాలి. అంటే అన్ని విషయాలు మనం దేవుని సంతోషపెట్టేవారు ఉండాలి. కొన్ని విషయాలు సంతోషము, కొన్ని విషయాలు నిరాశ అనేది కాదు. అన్ని విషయాలు మనం సంతోషపెడుతూ, అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడుతూ, అన్ని విషయాలలో ఎప్పుడైతే దేవుని మీద నమ్మకముగా ఉండగలుగుతామో ఆ నమ్మకత్వం ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరము దేవుడు మనలను సిద్ధపరిచి మన బలపరిచి. కిందకి చదవండి. ఆనందముతో కూడిన పరిపూర్ణమైన. చూడండి మళ్ళీ చదువుదు. ఆనందముతో కూడిన
పరిపూర్ణతో మనము భూమి జీవించాలి. అందుకనే సంపూర్ణముగా కావాలి మన జీవితంలో. సంపూర్ణత, ఆనందము, సంతోషము, నమ్మకత్వము ఎప్పుడైతే ఉండగలుగుతుందో, ఆనందముతో మనము సంపూర్ణముతో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో మన కుటుంబాలు ఎంత ఆనందంగా కూడా ఆలోచించేయండి. దేవుని ఎదుట మనం ఎంత నమ్మకత్వంగా ఉంటే అంత నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆస్వాదిస్తాడు. ఆ నమ్మకత్వం ఎలా వాళ్ళు చెప్పనా, ఆనందముతోనూ పరిపూర్ణ చెందాలంట. అంటే బాధతో కాదు, ఆనందముతోనే, ఆయన సంతోషముతోనే మనము పరిపూర్ణ చెందుతూ, కింద చదవండి, దీర్ఘాయుష్షు కనుపరిచినట్లు, దీర్ఘాయుస్సు కనుపరిచినట్లు ఆయన మహిమను శక్తిని బట్టి, చూడండి, దీర్ఘాయుస్సును అని కనుపరిచినట్టు తన మహిమను శక్తిని కనపరుస్తున్నాడు సంపూర్ణ బలముతో. అంటే చూడండి, ఆయుష్కాలం ఎక్కడ వస్తుంది? దేవుడు ఇచ్చిందే. ఆ ఆయుష్కాలం ఎలా ఉంటుందంట, సంపూర్ణంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఆనందంతో ఉండగలుగుతామో, దీర్ఘాయువును ఇచ్చేది దేవుని మహిమకులను గాక. చూడు, దీర్ఘాయువుతో పాటు దేవుడు మనలను ఆనందింపజేసే దేవుడు. ఈ ఆనందం ఎంతవరకు చెప్పనా, సదాకాలము నీతో నేను తోడి ఉంటాను మొదట. అంతేనా ఒక మాట అంటాడు, మనం గమనించగలిగితే. చూడండి, మత్తయి సువార్త ఆయన ఇచ్చిన మాటల్లో ఒక్కసారి మనము 28వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే ఆయన ఏమంటాడు చూడండి. ఈ మాట చదువు ముగించుకుందాము. 28వ అధ్యాయము 20వ వచనం మనం చదవగలిగితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటిని గైకొనవలెను, వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ అంటే చూడండి, ఏమని చెప్తున్నాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని నీవు గైకొనవలెను. మొదట ఆయన ఏదైతే బోధిస్తున్నాడో ఆ బాధలో మనం ఏం చేయాలంట, గైకొనాలి మొదట. ఏ సంగతులు అయితే ఆయన మనకు చెబుతున్నాడో ఆ సంగతులకు మనం ఉండాలి మొదట. ఏ సంగతులు అయితే ఆయన మనకు బోధిస్తున్నాడో ఆ సంగతులు మనకు బోధించినప్పుడు, ఆ బాధలో నిలిచినప్పుడు అంటాడు చూడండి, యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలం మీతో తోడై ఉంటాను మొదట. భూమి అంతమించే వరకు ఆయన తోడై ఉంటాడు. మన జీవితం ముగించేంత వరకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండి మన జీవితంలో ఏ సంగతులు తను మనం బోధిస్తున్నాడో ఆ సంగతుల్లో మనం ఉండగలిగితే భూమి మీద నమ్మకముగా మనం కావాలని ప్రభు కోరుతున్నాడు. ఇటు మాటలు మనందరి జీవితంలో స్థిరపడగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ, నమ్మకమైన వారి మీద మెండైన దీవులు కుమ్మరిస్తానని ప్రభా నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో బలపరచండి. ఎంతమంది అయితే ఈ లైవ్లో ఏకీవిస్తున్నారో ప్రభా, వారందరినీ, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ప్రభా, నమ్మకముగా జీవించటానికి, నమ్మకమైన వారి మీదకి మెండైన దీవులను వస్తాయని సెలవిచ్చిన దేవుడు. అట్టి కార్యముని బిడ్డలు జరిగించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.